And for all your filmy updates, please subscribe. అందరికీ నమస్కారం అండి. SV2 ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 1 నాంది ఈరోజు ప్రారంభమైందండి. విజయ్ గారు ఈ సినిమాకి డైరెక్టర్గా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అండ్ వెరీ యంగ్ టీమ్ అండి. అండ్ చాలామంది కొత్త వాళ్ళతో, అంటే నేను పనిచేయని వ్యక్తులతో పనిచేస్తున్నాను. అప్పు రవి గారు ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను. ఈ సినిమాతోటి కుదిరింది. బ్రహ్మకర్లి గారు ఆర్ట్ డైరెక్టర్, సిద్ధ్ కెమెరామ్యాన్ గారు, అలాగే మన హరిచరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మా వెంకట్ గారు, చోట ప్రసాద్ గారు ఎడిటర్ గారు, అందరూ. సో ఇట్స్ గోయింగ్ టు బి క్రైమ్ డ్రామా అండి, క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకోటి ముఖ్యంగా నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, సతీష్ విఘ్నేష్ అంటే సతమానం భారతి డైరెక్టర్ కాదండి, ఈ సినిమా ప్రొడ్యూసర్. ఈయన సతీష్ విఘ్నేష్ గారు. సో చాలామంది ఫస్ట్ ఈ సినిమా చెప్తుంటే సతీష్ విఘ్నేష్ అంటే ఆయన నన్ను అడుగుతున్నారు. కాదు, అదే చూసుకోండి, క్లారిఫై దాట్ అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంటెన్స్ ఫిల్మ్. మళ్ళీ అంటే కామెడీ కాకుండా, కొంత ఆ జానర్ కాకుండా అండి, ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఐ థింక్ సో చాలా కష్టపడి, అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంటర్టైన్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్స్ బాగా వచ్చినందుకు. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, మా సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడగగానే డైలాగ్ రాస్తాను మా అబ్బురావు గారికి, మా డైరెక్టర్ బ్రహ్మ గారికి, మా డిఓపి సిద్ధు, మా ఏటర్ చోటకాయ ప్రసాద్, మ్యూజిక్ శ్రీచరణ్ గారికి, నాకు స్టోరీ ఇచ్చిన నా ఫ్రెండ్ వెంకట్కి, అందరికీ థ్యాంక్స్ అండి. ఇది బేసిక్గా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. క్రైమ్ థ్రిల్లర్లో ఒక చిన్న ఒక సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేసుకొని చేస్తున్నాం. డెఫినెట్గా బాగుంటుంది. కొత్తదని చెప్పాను కానీ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ సతీష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు నేను కొత్త సతీష్ వేగేసినని ఫస్ట్ టైం ఈ మూవీ ప్రొడ్యూస్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు ఈవీవి గారు అంటే చాలా ఇష్టం. నాకు చాలా సన్నిహితులైన వాళ్ళ అబ్బాయి నరేష్ గారితో ఈ సినిమా చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక కొత్త స్టోరీతోటి ఈ సినిమా మొదలుపెట్టాం. 22nd ఆఫ్ దిస్ మంత్, జనవరి 22 నుంచి రెగ్యులర్ షూట్కి వెళ్ళి కంటిన్యూస్ షెడ్యూల్లో మార్చ్ 15, 17 కల్లా కంప్లీట్ చేద్దామని ఉద్దేశం. సమ్మర్కి రిలీజ్ చేద్దామనండి. అండ్ బ్రహ్మాండమైన టీం ఉంది, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ ద టీమ్. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ, మా టీం అంతకి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను విజయ్ చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేశాము. సో ఫైనల్గా నరేష్ గారు అండ్ సతీష్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మా టీం అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నరేష్ గారితో చేయాలని నాకు చాలా కోరిక యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి హలో బ్రదర్ నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. అంటే మోర్ దాన్ 50 times చూసుంటాను ఆ సినిమా. డైలాగ్ కోసం ఏంటి, దాని తర్వాత ఈయన గమ్యం ఎన్నిసార్లు చూసుంటున్నా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ పాట దాదాపుగా ఒక సెంచరీ కొట్టుంటాం, ఎంతవరకు ఎందుకొరకు అన్న పాట. అండ్ ఇవాళ నరేష్ గారి సినిమా రాయడం, సతీష్ గారు నాకు ఇంతకుముందు పరిచయం అండి. తర్వాత తెలిసింది మాది భీమవరం అంట. విజయ్ నాకు లాస్ట్ సినిమా చాణక్య సినిమాతో పరిచయం అయ్యారండి. చాలా మంచి, అంటే యాక్టివ్గా ఉంటాడు, ఫోకస్ ఉంది తన కథ మీద, ఒక విజన్ ఉంది, ఒక విజువల్ బాగా చెప్పగలుగుతున్నాడు, చాలా బాగా చెప్తాడు. అండ్ వెంకట్ తన ఫ్రెండ్, తను మంచి, వాళ్ళందరూ కలిసి మంచి కథ చేశారు. సతీష్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఒప్పుకోవాలంటే ఈయన తన జానర్ మార్చుకోవాలి. నరేష్ గారు మార్చుకొని
ఇంపాక్ట్ అయితే మామూలుగా ఉండదని నా ఫీలింగ్ అండి. అంటే మీకు ఫస్ట్ లుక్స్ వీటిలో తెలిసిపోతుంది కదా. అండ్ అందరం కష్టపడి సినిమా చేసి మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. బ్లెసెస్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. అందరికీ నమస్కారం అండి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. విజయ్ గారు నాకు చాణక్య మూవీ టైంలోనే పరిచయం. అండ్ అదే సతీష్ గారు ప్రొడక్షన్లో అండ్ అపూర్ రవి గారు డైలాగ్స్, వెరీ నైస్ టీమ్, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈవీవి గారు సార్. అండ్ I always wanted to make music. So I'm very happy and thank you for the opportunity. Naresh గారి మూవీకి ఫస్ట్ టైం మ్యూజిక్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఏంటో చూడగలరా సార్? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్గా నాకు మా డైరెక్టర్ విజయకాంత్ గారిలో నాది చట్ని హరీష్ గారితో చాలా లాంగ్ జర్నీ అండి. తన గురించి నాకు చాలా తెలుసు, తను ఏం చేయబోతున్నాడు కూడా నాకు తెలుసు, అది కూడా డౌట్. అండ్ నరేష్ గారి గురించి చెప్పాలంటే, నరేష్ గారు ఈ జానర్కి ఇప్పుడు షిఫ్ట్ అయినట్టు కాదండి. ఈ కైండ్ ఆఫ్ జానర్ ఆయన ప్లేస్ టచ్ వదిలేసాడు. అప్పట్లోనే ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ అండ్ మంచి కూడా వచ్చేసింది. ఆ జానర్ని మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మూవీలో మెయింటైన్ చేయబోతున్నారు ఆయన. ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సతీష్ గారికి అదే బెస్ట్. సతీష్ గారు, నరేష్ గారు, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ ప్రాజెక్ట్ అండి. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు, నాతో ట్రావెల్ అయ్యేట్లు అందరి గురించి నాకు తెలుసు. ఒక మంచి క్వాలిఫైడ్ అవుట్పుట్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే బ్రహ్మకర్లి గారు. విజయ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అండి. నా జర్నీలో నాకు చాలా సహాయం చేశాడు. అలాగే తన మొదటి సినిమాకి నా సహాయం కోరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను నరేష్ గారితో ఇప్పటివరకు నేను వర్క్ చేయలేదు. ఆయన జోనర్ కాకుండా ఒక మంచి జోనర్ సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాకి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ సతీష్ గారు ప్రొడ్యూసర్తో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇంకా మా టీం అందరం కూడా మేము ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి అందరం ఫ్రెండ్సే. అందరం కలిసి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా చూపించాలని తాపత్రయపడుతున్నాం. ఇది చాలా మంచి సినిమా. ఈ సినిమా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఓపి సిద్ధ్. Hello everyone. All the best to the team. Thank you. భయ క్లాప్ హరిశంకర్, ఫస్ట్ షాట్ డైరెక్షన్ అనిల్ రావుపూడి, కెమెరా స్విచ్ ఆన్ దామోదర్ ప్రసాద్ గారు. వచ్చేలో థ్యాంక్స్ చెప్తాను. భయ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.